రైట్ బ్రేకింగ్ చూస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దిగారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ ఎదురుదాడి చేసిన బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరిన యూత్ కాంగ్రెస్ బీజేపీ కార్యాలయం లోపలికి రాళ్లు విసరడంతో ఒక దళిత మోర్చా కార్యకర్త తలకి గాయాలు కావడంతో ఉద్రిక్తత నెలకొంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోడిగుడ్లు రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎన్సీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇక ఈ ఆందోళనలో ఒక దళిత మోర్చాకు సంబంధించిన కార్యకర్త తలకి గాయాలు కావటం అక్కడ ఉద్రిక్తత దారితీసినట్లు సమాచారం అందుతోంది. రైట్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ దిగారు. అక్కడ బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు. యూత్ కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది బీజేపీ. ఇక బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరారు. దీంతో అక్కడ
తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యాలయం లోపలికి రాళ్ళు విసరడంతో ఒక దళిత మోర్చా కార్యకర్త తలకి గాయం కూడా అయినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఏదైతే దాడికి పాల్పడిన నేపథ్యం లేదు. ఇక ప్రధానంగా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ పైన కూడా మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకవైపు ఏదైతే ప్రియాంక గాంధీకి సంబంధించి కూడా బీజేపీ ఎంపీ రమేష్ ఆధూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలకు నిరసనగా కూడా ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న నేపథ్యం అనేది. ఇక యూత్ కాంగ్రెస్ సంబంధించి ఈ రోజు ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి కూడా ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో అక్కడ బీజేపీ కార్యాలయానికి సంబంధించి కూడా ఒక మూకుమ్మడిగా యూత్ కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే అధ్యక్షుడు శివచరణ్ ఆధ్వర్యంలో ఒక కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఏదైతే ముట్టడికి బయలుదేరిన నేపథ్యం ఉన్నది. ఇక్కడ దాంట్లో ఒకేసారిగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఏదైతే కార్యాలయం పైన కూడా రాళ్లు విసరడం జరిగింది. ప్రధానంగా బీజేపీ కార్యాలయానికి సంబంధించి కూడా ఆ రాళ్లు విసిరిన నేపథ్యంలో అక్కడ దళిత మోర్చా సంబంధించిన బీజేపీ కార్యకర్తకు ఏదైతే తలకు గాయాలు కలిగినట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఇరు అంటే ఇక్కడ బీజేపీ సంబంధించిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తల మధ్య కూడా తోపులాటలు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులంతా కూడా ఒకేసారిగా అలర్ట్ అయ్యారు. ఇరు సంబంధించిన కార్యకర్తలను చెదరగొట్టి మిగతా సంబంధించిన వారిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ సంబంధించి రమేష్ ఆధూరి చేసిన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా తీవ్రమైన దుమారం రేపుతా ఉన్నది. దీనిపైన కూడా ఆయన క్షమాపణలు చెప్పాలంటూ కూడా వైపు కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఏదైతే దేశవ్యాప్తంగా కూడా యూత్ కాంగ్రెస్ సంబంధించి కూడా ఈ రోజు నిరసన కార్యక్రమాలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించిన ముట్టడికి పిలిపిస్తున్న నేపథ్యంలో నాంపల్లిలోని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే రమేష్ ఆధూరి చేసిన వ్యాఖ్యలపైన కూడా వారు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ముట్టడికి వెళ్లిన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొన్న నేపథ్యం. ఇప్పటికైతే పోలీసులకు సంబంధించి కూడా ఇక్కడ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలని అక్కడ బీజేపీ కార్యకర్తలకు సంబంధించి కూడా వాళ్లకు సంధాయించి అక్కడ మిగతా వాళ్ళకి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్లకు తరలించిన నేపథ్యం అయితే ఉంది. పోలీసుల అదుపులో ఎవరున్నారు అంటే పోలీసులు అక్కడ పరిస్థితి ప్రస్తుతం చక్కదిద్దినటువంటి పరిస్థితి ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటంటే ప్రధానంగా కోడిగుడ్లు విసిరినటువంటి సమాచారం ముందస్తుగా పోలీసులకు లేదంటారంటే, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వెళ్ళారా, లేకపోతే వారి ముసుగులు ఎవరు వెళ్ళే అవకాశం ఉందంటారా? రైట్, ఏదైతే యూత్ కాంగ్రెస్ సంబంధించి కూడా ఈరోజు ఏదైతే రమేష్ బీదూరి వ్యాఖ్యలకు సంబంధించి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఒకేసారిగా అంటే ఇక్కడ గాంధీ భవన్ కి సంబంధించి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి కూడా ఏదైతే దగ్గరలో ఉన్న నేపథ్యం కావచ్చు, ఒకేసారిగా యూత్ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ముట్టడికి వెళ్లిన నేపథ్యం ఉన్నది. కొంతమంది కార్యకర్తలకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే పోలీసులు వాళ్ళని అడ్డగించిన ప్రయత్నం చేసిన నేపథ్యంలో వాళ్ళు అక్కడ రాళ్ల సంబంధించి కూడా వాళ్ళు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాళ్ల దాడికి దిగిన నేపథ్యంలో దానికి సంబంధించిన బీజేపీ కార్యకర్తకు ఏదైతే బీజేపీ కార్యాలయంలో ఉన్న కార్యకర్తకు సంబంధించి కూడా గాయాలైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉన్నది. మొత్తంగా దీంట్లో సంబంధించి కూడా ఎవరు ఉన్నారో అక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా ఎదురు దాడి దిగారు. బీజేపీ కార్యకర్తలకు సంబంధించి కూడా వాళ్ళు కర్రలతో దాడి చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చిన నేపథ్యంలోనే తాము రాళ్లు విసిరామని కూడా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనిపైన కూడా పూర్తిగా పోలీసులు విచారణ కొనసాగుతా ఉన్నది. దానికి సంబంధించిన కర్రలతో దాడి చేసేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను అలాగే ఇక్కడ రాళ్లు రువిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అరెస్టు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా స్థానిక పోలీస్ స్టేషన్లు కూడా తరలించడం జరిగింది. దాని తర్వాత కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే బీజేపీ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి కూడా వాళ్ళు సర్ది చెప్పి ఇరు సంబంధించిన వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. రైట్, అంటే ప్రధానంగా ఇంకొక అంశం అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ కుటుంబం చాలా గొప్ప కుటుంబం, అంటే దానికి సంబంధించి ప్రియాంక గాంధీపై అక్కడ విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంతవరకు స్టాప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ మరింత ఉధృతంగా వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సో ఆ టైంలో అంటే ఏదైతే దాడి జరిగిందో ఆ టైంలో ఎవరున్నారు ఆఫీసులో, బీజేపీ ఆఫీసులో ఎవరు మీకు సమాచారం ఉందా?
రైట్. ఏదైతే బీజేపీ సంబంధించి మాజీ ఎంపీ రమేష్ బీదూరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీకి సంబంధించి కూడా ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఒక బాధ్యతాయుతమైన కూడా పదవిలో కొనసాగి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఒకవైపు ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక అంటే దీని క్యాంపెయిన్ కి సంబంధించిన దాంట్లో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. దానిపైన క్షమాపణ చెప్పాలనే డిమాండ్ అయితే వెలువెత్తుతున్న నేపథ్యంలో ఈ రోజు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఈ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యం ఉన్నది. ఇక రమేష్ బీదూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి కూడా ముట్టడికి బయలుదేరిన నేపథ్యం. ఈ ముట్టడికి వచ్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలను ముట్టడించేందుకు వస్తున్న కార్యకర్తలను కూడా ఎదుర్కొనేందుకు అక్కడ బీజేపీ కార్యకర్తలు కర్రలతో వాళ్ళను దాడి చేసేందుకు వస్తున్నారనే పనితో కూడా వాళ్ళు రాళ్ళురువిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక్కడ అప్పుడు సంబంధించి కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దళిత సంబంధించి కూడా ఏదైతే మోర్చా నాయకుడికి సంబంధించి కూడా ఆయన దాంట్లో ఉన్న నేపథ్యం కూడా ఆయనతో పాటుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి కూడా ఏదైతే పిఆర్ఓ కొనసాగుతున్న పిఆర్ఓ కూడా కొంచెం మేర ఆ తలకు గాయాలైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి అక్కడ దాడి జరిగినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రధానంగా బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కర్రలతో దాడి చేసే ప్రయత్నం బీజేపీ చేసింది. ఆ నేపథ్యంలో